ఈరోజు మహాభారతంలోని 4వ అధ్యాయం. పూర్వం దేవతలు, అసురులకి మధ్యన ముల్లోకాల కోసం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దేవతల వైపు బృహస్పతి ఉండేవాళ్ళు. ఆయన అన్ని వేదాల్లో మంచి నైపుణ్యం ఉన్నవాళ్ళు. అలాగే అసురుల వైపు శుక్రాచార్య ఉండేవాళ్ళు. శుక్రాచార్యకి ఏంటంటే సంజీవని విద్య తెలుసు అన్నమాట. దానివల్ల ఒకవేళ అసురులు చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి బ్రతికి వచ్చేవాళ్ళు. దీనివల్ల దేవతలకి బాగా కష్టంగా ఉండేది. ఎంతమందిని చంపినా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. ఇంకా దేవతలు అందరూ కలిసి కాచా దగ్గరికి వెళ్తారు. ఆయన ఎవరంటే బృహస్పతి వాళ్ళ కొడుకు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి శుక్రాచార్య దగ్గర మీరు ఎలాగైనా సంజీవని విద్య గురించి తెలుసుకొని రండి అనేసి చెప్తారనమాట. ఇంకా సరే అని కాచా శుక్రాచార్య దగ్గరికి వెళ్తారనమాట. ఇంకా వెళ్ళినాక పరిచయం చేసుకుంటారు ఆయన గురించి. దాని తర్వాత ఇంకా చెప్తారు, నేను మీ దగ్గర నుంచి జ్ఞానం పొందాలి అని అనుకుంటున్నాను అని అంటే అప్పుడు శుక్రాచార్య అంటారు, దగ్గర ఉండొచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేసి. అలా కాచా చాలా సంవత్సరాలు శుక్రాచార్య దగ్గర ఉంటారు. పనులు చేస్తా, ఇంటి పనులు అన్నిట్లో మంచిగా ఉండేవాళ్ళు. శుక్రాచార్యకి దేవయాని అనే అందమైన కూతురు ఉండేది. కాచా ఆయనని అంకితం చేస్తాడు. ఆహ్లాదకరమైన పాటలు, నాట్యంతో ఆవిడ ఆప్యాయతని గెలుచుకుంటాడు. ఆయన బ్రహ్మచర్యానికి ఎలాంటి మాట రానివ్వకుండా. అసురులకి తెలుస్తుంది అనమాట ఏంటంటే కాచా ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు శుక్రాచార్య దగ్గర, ఇది సంజీవని కోసమే తెలుసుకోవడానికి ఏమో అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే అసురులు ఆయనని చంపేస్తారు. ముక్కలు ముక్కలుగా చేసేసి కుక్కలకి తిండిలాగా పెట్టేస్తారు. అప్పుడు కాచా ఎంతసేపటికి ఏంటి ఆవులన్నీ వచ్చేసాయి కానీ కాచా ఇంకా తిరిగి రాలేదు ఏంటి అనేసి వాళ్ళ అమ్మాయి వెళ్ళి అడుగుతుంది. ఇలా చెప్తుంది, నేను తను లేకుండా ఉండలేను, సంజీవని ద్వారా తన్ని మళ్ళీ బ్రతికించండి అనేసి. సంజీవనితో ఆయన్ని మళ్ళీ బ్రతికిస్తారనమాట శుక్రాచార్య. అలా ఇంకొకసారి కాచా అడవికి వెళ్తాడనమాట దేవయానికి పూలు తీసుకొని రావడానికి. మళ్ళీ ఆయన అలా ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేస్తారట. మళ్ళీ దేవయాని వెళ్ళి వాళ్ళ నాన్నని అడుగుతుంది, మళ్ళీ తీసుకురండి ఆయన్ని సంజీవని ద్వారా అనేసి. సరే అని మళ్ళీ తీసుకొని వస్తారు. మూసారి కూడా అసురులు కాచాని చంపినాక ఆయన శరీరాన్ని మొత్తం కాల్చి బూడిద చేసి శుక్రాచార్య తాగే పానీయంలో కలిపేస్తారు. ఇంకా మళ్ళీ ఆయన తిరిగి రాకపోయేసరికి ఏమైంది అనేసి అనుకొని అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఇంకా ఆయన చంపేసి ఉంటారు అసురులు అనేసి. అప్పుడు మళ్ళీ వాళ్ళ కూతురు అడుగుతుంది, మళ్ళీ బ్రతికించండి అంటే వాళ్ళ నాన్న ఇలాగ అంటారు, నీకు జీవితంలో కావాల్సినవన్నీ ఉన్నాయి కదా, అందం ఉంది, వయసు ఉంది, ఎందుకు నువ్వు ఇంకా అడుగుతున్నావు, ఎన్నిసార్లు మనం తెచ్చినా కూడా అసురులు చంపేస్తున్నారు అంటే అప్పుడు ఇంకా దేవయాని చెప్తుంది, కాచా చాలా మంచి ఆయన కదా, ఆయన అసలు ఎవరికి ఎలాంటి అపకారం చెయ్యలేదు, అన్నీ మంచిగానే ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఆయన్ని మనం బ్రతికించాలి అంటే ఇంకా సరేలే అనేసి శుక్రాచార్య సరే అని శుక్రాచార్యకి బాగా కోపం వస్తుంది అనమాట. అసలు అసురులు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక బ్రాహ్మణ్ని ఎందుకు ఇలా ఇన్నిసార్లు చంపుతున్నారు అని చూస్తే ఆయనకి తెలుస్తుంది అనమాట. ఆయన పొట్టలో నుంచి ఒక శబ్దం అనేది వస్తుంది, ఏం జరిగిందో చెప్పు అంటే అప్పుడు ఆయన జరిగిందంతా చెప్తాడు. అప్పుడు శుక్రాచార్యకి చాలా కోపం వస్తుంది అసురులు చేసిన పనికి. శుక్రాచార్య దేవయానితో చెప్తాట, ఈయన బ్రతకాలంటే నా పొట్టను చీల్చుకొని బయటికి రావాలి, అప్పుడు నేను చనిపోతాను అంటే దేవయాని ఏడిచి అలా కుదరదు, మీరిద్దరు నాకు కావాలి అని చెప్తుంది. ఇంకా శుక్రాచార్య చేసేది ఏమీ లేదు అని కాచాతో ఇలా చెప్తారు. సరే ఒక్కటే ఒక మార్గం ఉంది, ఏంటంటే నేను నీకు సంజీవని విద్యను నేర్పిస్తాను, నువ్వు ఎప్పుడైతే నా శరీరంలో నుంచి బయటకు వస్తావో అప్పుడు నేను చనిపోతాను, దాని తర్వాత సంజీవని విద్య వల్ల నువ్వు నన్ను బ్రతికించు అని చెప్తాడంట. అలాగా కాచా బయటకు వస్తాడు. ఇంకా వెంటనే శుక్రాచార్యని కూడా మళ్ళీ ప్రాణం పోసి బ్రతికిస్తాడు. కాచా ఇచ్చిన మాట ప్రకారం శుక్రాచార్య దగ్గర ఇంకొన్ని సంవత్సరాలు అలాగే ఉంటారు. దాని తర్వాత నేను దేవతల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు దేవయాని వచ్చి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మీరు చాలా మంచి వాళ్ళు, మీ బ్రహ్మచర్యానికి కూడా ఎటువంటి భంగం కలిగించకుండా ఇన్నేళ్ళు చాలా మంచిగా ఉన్నారు అంటే అప్పుడు కాచా ఇలా చెప్తాడు, మీరు మా గురువుకి కూతురు, నేను మిమ్మల్ని ఎప్పుడూ అలాగ చూడలేదు, అదే కాదు నేను
మా గురువుగారి పొట్టలో నుంచి వచ్చాను. దాని అర్థం నేను మీ సోదరుడిని అనేసి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అంటే, దేవయాని అంటలా ఏమీ కాదు. మీరు బృహస్పతి వాళ్ళ కొడుకే అంటే, కాచాయ్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నన్ను క్షమించండి. దేవయాని అంటది, నేను ప్రేమించడం వల్లే మీరు బ్రతికి వచ్చారు అంటే, కాచాయ్ ఇలా అంటాడు, నేను మీ సోదరుడిని అని చెప్పేసి ఇంక సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంక శుక్రాచార్య వాళ్ళ కూతుర్ని సంజాయిస్తాడు. ఈరోజు అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.